హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మళ్ళీ కరోనానా? అవునండి, మళ్ళీ కరోనా సూచన కనిపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎందుకంటే మన 2020 నుంచి చూస్తున్నాం. ఫస్ట్ కేసు 2019 డిసెంబర్లో వుహాన్ ప్రదేశంలో చైనాలో బయటపడింది. ఆ తర్వాత 30th మార్చి 2020 నాడు ఇండియా కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు రిజిస్టర్ కావడం జరిగింది. తర్వాత మనందరం చూసాం 5 లక్షల పైచులకు ఇండియన్స్ చనిపోవడం జరిగింది. ఇది అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారో తెలియదు. మరి లాక్డౌన్ పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, థర్డ్ లాక్డౌన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కుదిరిపోయే సమయంలో మరొకసారి కరోనా విజృంభించడం తెలుస్తూ ఉంది. మరి ఒక పూర్తి వివరాలు చూద్దాం. అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన చూపించింది, అప్రమత్తంగా ఉండాలని చెప్పిందనమాట. కరోనా సబ్ వేరియంట్ అయినటువంటి JN.1. సో JN.1 అనేది కరోనా సబ్ వేరియంట్ అనమాట. ఇది మనం చూసాం. కరోనా వేరియంట్స్ ఒమిక్రాన్ అని, డెల్టా అని, అదే కోవలో రీసెంట్గా వచ్చినటువంటిది ఏమంటే కరోనా సబ్ వేరియంట్ JN.1 కేరళలోనే. సో ఇండియాలో మొట్టమొదటి కేసు 30th జనవరి 2020లో రిజిస్టర్ అయింది కూడా కేరళలోనే. ఇప్పుడు కూడా JN.1 అనే వేరియంట్ ఇది అమెరికాలో చాలా తీవ్రంగా ఉంది. మనక దేశంలో కేరళ రాష్ట్రంలో బయటపడిందనమాట. సో సెప్టెంబర్ 23లో మొట్టమొదటిగా యుఎస్ఏలో గుర్తింపు చేశారు. అంటే ఇక JN.1 అనేది ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 2023లో యుఎస్ఏలో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు జపాన్ అయితేనేమి, చైనా అయితేనేమి ఇవన్నీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఎంటర్ అయిందనమాట. మరి ప్రస్తుతం ఇది 38 దేశాల్లో JN.1 సింపుల్ మనం JN.1 అంటాం. సో JN.1 అనేది ప్రస్తుతం మాత్రం 38 దేశాలకు విస్తరించిందనమాట. మరి మొట్టమొదటి కేసు కేరళలో. అందుకని సెంట్రల్ ఏం చెప్తుందంటే RT-PCR టెస్టులు సిద్ధంగా ఉంచుకోండి. ఎటువంటి అనుమానం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు PCR టెస్ట్ ఏమని చెప్తా ఉందన్నమాట. సో కేరళలో ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. 1853 కేసెస్ రిజిస్టర్ అయితే 1853 కేసెస్లో కూడా దాదాపుగా 1600 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా పక్క రాష్ట్రంలో నుండి తమిళనాడు అయితేనేమి, పక్క రాష్ట్రం నుండి కర్ణాటక అయితేనేమి అప్రమత్తమైంది. ఈవెన్ కర్ణాటక అయితే మాత్రం 60 ఏళ్ళు ఎవరైతే పైబడి ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలనే నిబంధన పెట్టింది. నిన్నటి నుంచి పెట్టింది. ఏ వ్యక్తి 60 ఏళ్ళు పైబడి ఉంటాయో అతను కంపల్సరీగా మాస్క్తోనే బయటికి రావాలని నిబంధన పెట్టింది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కూడా అప్రమత్తం అయిందనమాట. సో యాక్టివ్ కేసు ప్రస్తుతం నిన్నటి వరకు ఏంటంటే 1828 యాక్టివ్ కేసెస్ ఉంటే ఇందులో ఒక్క కేరళలోనే 1600 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. మరి దీనికి లక్షణాలు ఎట్లా ఉన్నాయంటే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి ఉంటుంది. ఈ యొక్క JN.1 అనేది ముఖ్యంగా మనకు రోగ నిరోధక శక్తి మీద దాడి చేస్తుంది, బాడీని క్షీణింపజేస్తుంది అనమాట. ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. మరి జపాన్లో అయితే మాత్రం కేసుల పెరుగుదల చాలా తీవ్రంగా వెళ్తూ ఉంది. 1,00,000 కేసులు పై దాటింది. జపాన్లో తీవ్రంగా కేసుల పెరుగుదల వారం రోజుల్లోనే 1,20,000 పైచులు కేసులు రావడం జరిగింది. 1,20,000 పైచులు కేసులు ఒక్క జపాన్ రావడం జరిగింది. సో దీంతో చైనా కూడా అప్రమత్తం అయిపోయిందనమాట. ముఖ్యంగా ఇక సింగపూరు, జపాన్లో మాత్రం ఇక కేసెస్ చాలా విజృంభిస్తున్నాయి, చాలా తీవ్రంగా వెళ్తున్నాయి. చైనాలో కూడా స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా ఎస్టోనియా ప్రధానికి అయితే ఏకంగా కరోనా JN.1 పాజిటివ్ కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది. సో WHO డైరెక్టర్ జనరల్, ఎందుకంటే ఇక కరోనా కేసెస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సరే ఒక పాండమిక్ వచ్చినప్పుడు అది చూడాల్సింది బాధ్యత ఎవరిదంటే WHO మీద ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అథనం. ఈయన డైరెక్టర్ జనరల్ మొట్టమొదట ఆఫ్రికన్ దేశస్థుడు దీనికి హెడ్ అయినాడు. ఈయన వచ్చేసి ఇథియోపియా దేశం చెందిన వ్యక్తి. ఇథియోపియా దేశం చెందిన వ్యక్తి ఫస్ట్ ఆఫ్రికన్ టు బికమ్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్రికన్ అనమాట. మరి ఇథియోపియా క్యాపిటల్ అడ్డిస్ అబాబా. మరియు ఈయన 2017 నుంచి ఈ యొక్క పదవిలో కొనసాగుతున్నారు. 2017 నుంచి 5 ఏళ్ల కాల పరిమితి అయిపోయింది. తిరిగి రెండోసారి కూడా ఎన్నిక కావడం జరిగింది. ఈయన చైనాకు చాలా అనుకూలంగా ఉంటారు అనేది బయట అందరూ అనుకునే మాట. ఎందుకంటే కరోనా వైరస్ బయటపడిందే చైనా దేశంలో. అయినా కూడా చైనా మీద ఒక్క నింద వేయలేదైనా గమనపోతున్నాడు. సో ఈయనకైతే మాత్రం చైనాకు చాలా అనుకూలంగా ఉంటాడు అనే పేరైతే ఈయనకుంది. అదే ఇండియాలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి కరోనా కేసు ఎప్పుడు రిజిస్టర్ అయిందంటే వుహాన్ రాష్ట్రం
చైనా దేశంలో డిసెంబర్ 2019 సంవత్సరంలో. మరి ఈ ఎగ్జాక్ట్ డేట్ వాళ్ళు చెప్పదు, చైనా గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదు అనమాట. మరి అదే ఇండియాలో అయితే మాత్రం జనవరి 30వ తేదీ 2020లో కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జనవరి 30, 2020. సో జనవరి 30 మనకు గుర్తు రావాలంటే మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఆ రోజు మనం మార్టర్స్ డే అని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఆ రోజు జనవరి 30th, 2020లో కేరళ రాష్ట్రంలో బయటపడింది. అయితే దాదాపు ఇప్పటికీ మనకు వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 వచ్చాయి. ఇక వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3లో తీసుకుంటే దాదాపుగా 5.3 లక్షల మంది చనిపోవడం జరిగింది అఫీషియల్గా. అన్అఫీషియల్గా అది మేబీ 5 times or 6 times మనకు తెలియదు ఇంకా. అయితే ఫస్ట్ లాక్డౌన్ ఎప్పుడు పెట్టారంటే ఇండియాలో ఫస్ట్ లాక్డౌన్ 25th March 2020 నాడు 24th March నరేంద్ర మోడీ గారు ప్రకటించారనమాట. కంప్లీట్ లాక్డౌన్ ఆఫ్ 21 days ప్రకటించారు. ఎప్పుడంటే 25th March 2020 నాడు కంప్లీట్ లాక్డౌన్కి వెళ్ళిపోతున్నాం, మనందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని నరేంద్ర మోడీ గారు 24th చెప్పి 25th నుంచి అమలుకి వచ్చింది. కంప్లీట్ 21 days పెట్టారు. ఆ రోజు 21 days అయిన తర్వాత కూడా అది ముగియలేదండి. తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది అన్ని దేశాలది. ఇండియా పట్ల కొంచెం పుంజుకునింది, కానీ లక్షల మంది మన కళ్ళారా చూసాం మనకి పరిస్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి మరొకసారి జైన్ 1 అనేది తీవ్రంగా విజృంభిస్తుంది. కాబట్టి మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ చెప్తా ఉంది. వాళ్ళతో కన్నా మనకు కూడా అప్రమత్తంగా ఉండాలన్నమాట. సో ఇక కరోనా వేరియంట్స్ అడగచ్చు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కరోనా వేరియంట్స్ డెల్టా అనేది, ఒమిక్రాన్ అనేది డెల్టా వేరియంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ చిన్నటువంటి వేరియంట్ ఉప వేరియంట్ ఏమంటే JN1. సో ఫస్ట్ డిటెక్టెడ్ ఇన్ USA 2023 సెప్టెంబర్లో JN1ను ఇక ఉప వేరియంట్ను డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇది మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.